విజయవాడ ఎంపీ కేశినేని నాని అందరికీ సుపరిచితే ఎక్స్ఎంపీగా విజయవాడలో ఉన్న వ్యక్తి వీరిని ఎంపీ చేయడం జరిగింది, అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరాం ప్రస్తుతం కేబినెట్ లో మంత్రిగా ఉన్న వ్యక్తి, అలాగే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, వారిని ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించడం, కర్నూలు ఎంపీ స్థానంగా నిర్ణయించడం జరిగింది. తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలం కోనేటి ఆదిమూలం వారు ఇప్పుడు ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన్ని సచివాలయ శాసనసభ్యుడిగా ఉన్నాడు. వారిని అక్కడ ఎంపీ స్థానానికి ఆయన అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అలాగే ఇచ్చాపురం పెరియా విజయ బలహీన వర్గాలకి చెందిన వ్యక్తి, ఈ రోజు ప్రస్తుతం జడ్పీ చైర్మన్ గా ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. వారిని శ్రీమతి పెరియా విజయ్ గారిని వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. వారిని అక్కడ శాసనసభ స్థానానికి నిర్ణయించడం జరిగింది.